నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ నేస్తం. మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఈరోజు ఒక సింపుల్ వీడియోనండి. 2 డిషెస్ని అది పిల్లలతో చాలా కాలక్షేపంగా నవ్వుతూ హ్యాపీగా చేసుకునే 2 స్నాక్స్ని ఈరోజు నేను మీకు పరిచయం చేస్తున్నాను. అలాగే ఒక చిన్న విషయాన్ని కూడా నేను మీతో షేర్ చేసుకోవడానికి ఈ సింపుల్ వీడియో చేస్తున్నానండి. ఇక్కడ నాకు మా బాబు హెల్ప్ చేస్తున్న వీడియో నేను చేశానండి. మధ్య మధ్యలో అసలు టాపిక్ మొత్తం తనే అదే వీడియో పెట్టాలని చెప్పేసి మా బాబాయ్ మాట్లాడాడు. కానీ మధ్య మధ్యలో గంటల సౌండ్ అలా కొంచెం నాయిసీగా ఉంటుందని చెప్పేసి నేను వాయిస్ కట్ చేశానండి. మా బాబు అది ఎలా ప్రిపేర్ చేసాము అదంతా చెప్తూ పాపం వాడే మాట్లాడాడు. నేను బాగోలేదని చెప్పేసి నేను వాయిస్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసేసి నేను మాట్లాడుతున్నానండి. హాయ్ అండి, ఈరోజు ఒక సింపుల్ వీడియో. నేను ఈవినింగ్ రాగానే స్నాక్స్ ఆల్మోస్ట్ చేసి పెట్టేసి ఉంచుతానండి. కొన్ని సందర్భాల్లో నేను లేవలేకపోయినప్పుడు మాత్రం మా బాబు వచ్చి ఏంటమ్మా అంటే ఇలా చేత కావట్లేదు అని అంటే మా బాబు నేను హెల్ప్ చేస్తానమ్మా అని చెప్పేసి వచ్చేస్తాడు. చపాతీస్ చేస్తుంటే కాల్చి పెట్టడము లేదా కొన్ని సందర్భాల్లో చేయడం కూడా మా బాబాయ్ చేస్తాడండి. అనొద్దు, కానీ మనం ఏ పనైనా మన పిల్లలకి వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడే ఒక ఏజ్ వచ్చినప్పుడు 10 years దాటాయంటే మనం మన పనుల్లో కొంచెం షేరింగ్ అంటే వాళ్ళు చేస్తే మనకు ఏదో సుఖం దొరుకుతుంది అని కాదు, కానీ వాళ్ళకి ఒక పని అంటే ఎదుటి వాళ్ళ యొక్క కష్టం ఏంటిది, వాళ్ళ ప్రాబ్లం ఏంటిది అనేది ఒకటి అర్థమవుతుంది. అలాగే కేరింగ్ అనేది తెలుస్తుంది, బాధ్యత తెలుస్తుంది. మనం ఎప్పుడైతే మన ఫస్ట్ పిల్లలకి అంటే కొంచెం బాధ్యత అప్పచెప్పామనుకోండి, సెకండ్ సిబ్లింగ్స్ని చిన్న వాళ్ళని చూసుకోవడానికి కూడా వాళ్ళు చాలా అంటే ఒక మెచ్యూర్డ్గా ఆలోచిస్తారండి. ఇక్కడ సగ్గుబియ్యము 1 గంట ముందు నానబెట్టేసి ఉంచానండి. ఇప్పుడు వేసిందేమో కాజు అలాగే ఆల్మండ్స్ నానబెట్టిన పేస్ట్ అండి, అంటే నానబెట్టి మెత్తగా చేసిన పేస్ట్ అండి. సేమియానేమో వేయించి పెట్టేసుకున్నాను. పాలు బాగా చిక్కపడి కొంచెం దగ్గరకు అవుతున్నప్పుడు సాబుదానాన్ని వేసేసి అది ఒక 5 minutes అలా కుక్ అయిన తర్వాత అంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత సేమియాని వేసానండి. సేమియా త్వరగా కుక్ అవుతుంది కాబట్టి ఒక 2 minutes కాగానే పేస్ట్ కాజు అండ్ ఆల్మండ్ పేస్ట్ వేసానండి. అది వేసిన తర్వాత ఇక్కడ ఎంత కప్ అయితే మనం పేస్ట్ వేసామో సేమ్ అంతే కప్పు షుగర్ వేసానండి. సేమ్ అంతే కప్పుతోని నేను సేమియా తీసుకున్నాను. ఇక్కడ సాబుదానా కూడా అంతేనండి. కాకపోతే ఒక 3 cups అంతా పాలు తీసుకున్నాను. చిక్కపడ్డాయి కాబట్టి కొంచెం తక్కువైపోయాయి అనమాట. సేమ్ ఇదే గిన్నె క్వాంటిటీ తీసుకున్నాను మొత్తము. ఇది చేశానండి. నేను ఎప్పుడైనా పిల్లలకి హెల్తీగా ఉండే వేలోనే స్నాక్స్ ప్రిపేర్ చేస్తానండి. ఒకవేళ మీకు ఎప్పుడైనా ఇలా చేయాలి అనిపిస్తే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే నట్స్ ఇస్తే పిల్లలు తినట్లేరు కాబట్టి నేను ఈరోజు కాజు అలాగే ఆల్మండ్స్ అన్నీ ఇలా పేస్ట్ చేసి వేసానండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఉత్తగా సేమియా అంటే అసలు పిల్లలు ఎవ్వరూ ఇష్టపడరు. వాళ్ళకి ఎలాగైనా ఇలా బోండా బజ్జీలు పిజ్జా బ్రెడ్ అట్లా ఎక్కువ పిల్లలు ఇప్పుడు నవ్వేడేస్ అవే యూస్ చేస్తారు కదా. ఈ జనరేషన్ పిల్లలు కాబట్టి మొత్తం వాళ్ళ ఫుడ్ని అవాయిడ్ చేయమని అస్సలు చెప్పొద్దండి. వాళ్ళకి నచ్చిన ఫుడ్, ఎందుకంటే మన చిన్నప్పుడు దిబ్బ రొట్టెలు అవి ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ టైంలో బర్గర్లు పిజ్జాలు తినొద్దు అని చెప్పడం కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ వాళ్ళు తింటారు కదా. సో దాన్ని ఇంకొంచెం హెల్దీ వేలో మనం చేసి పెట్టడము, దానికి తగ్గట్టుగా కొంచెం ఇంకా ఏమన్నా హెల్త్కి సంబంధించినవి డ్రింక్స్ జ్యూసెస్ కానీ ఇవ్వడము, మంచి హైజీన్ ఫుడ్ వాళ్ళకి పెట్టుకుంటూ ఇవి పెట్టినా కూడా ఏం కాదండి. ఇమ్యూనిటీ ఉంటే మాత్రం ఏమీ కాదు. నేనైతే లాస్ట్ ఒక 1 year నుంచి వాళ్ళకి బ్రెడ్ అలవాటు చేశానండి. అది మంత్లీ ఒక్కసారి అయితే మేము బ్రెడ్ తీసుకొస్తాం అంతే. ఎవ్రీ మంత్ ఒక్కసారి బ్రెడ్ రెసిపీ ఏదైనా చేసి పెడతానండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, పిల్లలకి పనులు షేర్ చేయడము ఇంపార్టెంటా కాదా అనే విషయాన్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మీ పిల్లల్లో కూడా ఏదైనా మార్పు వస్తే వాళ్ళు మీ పనులు వింటే మాత్రం నాకు కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. వాళ్ళు మనం చెప్పిన పని అది చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. మీరు కూడా అది ఎంజాయ్ చేయాలంటే ఒక్కసారి మీ పిల్లల్ని మాట్లాడి చూడండి, వాళ్ళ హెల్ప్ తీసుకోండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.